హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర రైస్ చేసుకుందామండి. ముందుగా ఇక్కడ ఒక చిన్న కట్ట గోంగూర తీసుకొని 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అన్నం వండుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాము కదా, ఈ గోంగూరని వేసుకుందాము. దీన్ని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద సిమ్ మీద పెట్టేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. మనకు ఇది ఉడికిపోయిందండి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా ఆకు. ఇది ప్లేట్లోకి తీసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇలా కూడా వేసుకోవచ్చు, లేకపోతే అక్కడక్కడ కొంచెం కలవకుండా ఉంటుంది. అదే గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, మెత్తగా అయి మొత్తం అన్నంలో కూడా మనకు కలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి పెట్టుకున్నాము. దీనికి 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. నెయ్యితో కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. నెయ్యితో తినే వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 2 లవంగాలు, ఒక 2 యాలకులు, అలాగే ఒక 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకోవాలి. ఇలా కొంచెం ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, నేను ఒకటి తీసుకున్నాను ఇక్కడ. ఇది మనకు కొంచెం కలర్ వచ్చే వరకు 1 నిమిషం పాటు వీటిని వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు, మిరపకాయలు కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు మనం ఇది ఉడికించి పెట్టుకున్నాం కదా గోంగూరని, దీన్ని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజు టమాటా వేసుకుంటున్నాను. ఈ టమాటా కూడా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకుంటే మనకి టమాటా మెత్తగా ఉడికిపోతుంది, త్వరగా ఉడికిపోతుంది. ఇలా మూత పెట్టేసి ఉడికించుకున్నాము. ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము. ఇది మనకు ఉడికిపోయింది కదా, టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు
మనం ఈ గోంగూరని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేస్తాను. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి లేదా సిమ్ మీద పెట్టుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు కారము, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఇదంతా కూడా కలిపి 1 నిమిషం పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ఉప్పు కారం అవన్నీ వేసాం కదా, ఈ గోంగూరలో అన్నీ కలిసిపోతాయి. 1 నిమిషం పాటు దీన్ని వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం ఉప్పు వేసుకుందాము. ముందుగా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు అన్నంకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్కి కొంచెం తక్కువగా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము. అన్నం కూడా అన్నం ఇందులో వేసుకోవాలి. సరే మెల్లగా ఇదంతా కలిపేసుకోవాలి. అన్నంకంతా కూడా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. అలాగే 1 కట్ట గోంగూర కరెక్ట్గా సరిపోతుంది. 1/2 గ్లాసు అంటే మనకి 1/2 కేజీ వరకు వస్తాయి. చూడండి, ఇలా మొత్తం కూడా మనం కలిపేసుకున్నాం కదా, దీన్ని 1 నిమిషం పాటు మంట సిమ్ మీద పెట్టేసి మనం దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాము. మనం వేసిన ఉప్పు కారం అవన్నీ కూడా అన్నానికి కరెక్ట్గా మంచిగా పడతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేరే గిన్నెలోకి మార్చేసుకుందాము. ఇంతే అండి, మన గోంగూర రైస్ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో తినొచ్చు, అలాగే ఇలా చిన్నగా తరిగి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తినొచ్చు. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.